ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. యుద్ధం కారణంగా భారత్ నుంచి ఎగుమతులకు అంతరాయం కలుగుతోంది. యుద్ధం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రంగంపై పడింది. దేశంలోని పౌల్ట్రీ ఉత్పత్తిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతి నిలిచిపోవడంతో తెలంగాణ పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇరాన్, గల్ఫ్ దేశాలకు జరిగే గుడ్ల రవాణా సముద్ర మార్గంలో ఆటంకాలు కలగడం వల్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 102 కోళ్ల ఫారాలు ఉండగా వీటిలో 65 లక్షల వరకు కోళ్లున్నాయి. రోజుకు 50 లక్షల వరకు కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో స్థానిక మార్కెట్కు 10 లక్షల గుడ్లు విక్రయించగా మిగిలిన 40 లక్షల గుడ్లు ముంబైకి విక్రయిస్తారు. కానీ ఇప్పుడు ముంబై వంటి ప్రాంతాలకు ఎగుమతులు ఆగిపోవడంతో గుడ్ల నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. కోడిగుడ్ల రవాణా ఆగిపోవడం, ధరలు పడిపోవడంతో దాణా ఖర్చులు, కూలీల వేతనాలు ఎల్లడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమ నాశనమైపోయింది. ఎగుమతులు లేక స్థానిక మార్కెట్లో గుడ్ల నిల్వలు పెరిగి హోల్సేల్ ధరలు పడిపోయాయి. పౌల్ట్రీ వ్యాపారులు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. స్థానిక మార్కెట్లో గుడ్ల సరఫరా బాగా పెరగడంతో గుడ్ల ధరలు పతనమయ్యాయి. రోజువారీ ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు నిల్వ ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో 8 రూపాయలు ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు రిటైల్ మార్కెట్లో 5 రూపాయలకు చేరుకుంది. హోల్సేల్ వ్యాపారులు ఒక్కో గుడ్డును 4 రూపాయలకు విక్రయిస్తుండటంతో ఇది సామాన్య ప్రజలకు కాస్త ఆర్థిక వెసులుబాటు కలిగించింది. ఎగుమతుల ఆటంకంతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ ధరల తగ్గుదలకు మరో కారణం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పౌల్ట్రీ ఫారాల్లో కోడిగుడ్ల నిల్వలు పెరిగిపోయాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం, ముంబై మార్కెట్లో వినియోగం తగ్గడం వంటి పరిణామాలు కోడిగుడ్డు ధర సగానికి పడిపోయేలా చేసింది. గతంలో వారానికి 10,000 ట్రేలు విక్రయిస్తే ఇప్పుడు సగం కూడా విక్రయాలు జరగడం లేదని రైతులు తెలిపారు. గత కొద్ది రోజులుగా కోడిగుడ్ల రవాణా జరగకపోవడంతో ఫారంలోనే నిల్వలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎగుమతులు ఆగిపోవడంతో వీటి ధరలు కూడా సగానికి పడిపోయాయి. గతంలో హోల్సేల్గా 6.50 రూపాయలకు విక్రయిస్తే ఇప్పుడు 3.40 రూపాయలకు విక్రయిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు ఎగుమతులు తగ్గడంతో చుట్టుపక్కల ప్రాంతాలకే వీటిని విక్రయిస్తున్నప్పటికీ వ్యాపారాలు చాలా పడిపోయాయని అంటున్నారు.